తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. కోట్లు ఖర్చు చేసి గ్రేటర్ శివారులో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడానికని బృహత్ పథకాన్ని భుజాలకెత్తుకుని మరీ వీటి నిర్మాణాలు చేశారు. పైకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. కానీ ఈ గృహ సముదాయాల్లో అన్ని సమస్యలే. లిఫ్ట్లు లేవు, సరిపడా నీళ్లు లేవు, స్కూళ్లు, హాస్పిటల్స్ లేవు. కనీసం లిఫ్ట్ సదుపాయం కూడా లేకపోవడంతో పై అంతస్తుల్లో ఇల్లు పొందిన వారు నరక యాతన పడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైభవంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 90,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వీటిలో దాదాపు 80% ఇళ్ల కేటాయింపు ప్రక్రియ 2 ఏళ్ల క్రితమే పూర్తయింది. హైదరాబాద్ మహానగరానికి దూరంగా అటు కీసర రాంపల్లి, ఇటు మహేశ్వరం నియోజకవర్గం మన్సాన్పల్లి, మంఖాల్, ఇంకోవైపు కొల్లూరు, ఇలా నగరం నలుదిక్కులా వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులకు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కేటాయించారు. అయితే వీటిలో సదుపాయాలు లేక ఇతరత్రా కారణాల వల్ల లబ్ధిదారులు ఇంతవరకు వచ్చి వీటిలో నివాసం ఉండడం లేదు. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారనగానే ప్రతి ఒక్కరూ సంబరపడ్డారు. సొంతింటి కల నెరవేరిందని సంతోషంతో ఎగిరి గంతేశారు. అయితే లోపల సదుపాయాలు లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. 2 ఏళ్లు దాటినా లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లోకి రాకపోవడంతో అందరూ వచ్చి తమకు కేటాయించిన ఇళ్లల్లో నివాసం ఉండాలని అధికారులు ఒత్తిడి తేవడంతో లబ్ధిదారులు వచ్చి గృహప్రవేశాలకు సిద్ధమయ్యారు. అయితే 5వ అంతస్తులో ప్లాట్ లబ్ధిదారు అయిన వారు లిఫ్టు లేకపోవడంతో ఉస్సూరుమంటున్నారు. నగరానికి దూరంగా ఉండడంతో ఉపాధి అవకాశాలు కూడా లేవని మరికొందరంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తీరు ఎలా ఉందో సాక్షి ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగర శివారులో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు అయితే భారీగానే చేశారు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు కేటాయించినా కూడా ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చూసుకుంటే బయట చూస్తే భారీ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లిఫ్ట్లు పనిచేయని పరిస్థితి. లిఫ్ట్లు పనిచేయకపోవడంతో ఇక్కడికి రావడానికి కూడా, ఇక్కడ కేటాయించిన వారు ఇక్కడ రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినప్పటికీ కూడా రాలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ లిఫ్ట్లు పనిచేయడం లేదు, సదుపాయాలు లేవు, మంచినీటి వసతి లేదు అని చెప్పి సామాన్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న వారిని, వారి సమస్యలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ? మేము కాటేదాన్ నుంచి వచ్చినాము. ఇప్పుడైతే లిఫ్ట్ పని చేస్తలేవు. మ్యాక్సిమం కొంచెం వాటర్ ఇట్లా అప్పుడప్పుడు వస్తుంటే ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇక్కడ ఏం లేదు ప్రస్తుతానికి. అయితే ఒకటి లిఫ్ట్లో ప్రాబ్లం చాలా ఉంది. ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండి అదొకటి సాల్వ్ అయింది. మనం ప్రభుత్వం కూడా మేడం గారి దగ్గర పోయినప్పుడు తను కూడా చెప్పింది, మేడం కూడా ఇది సాల్వ్ చేస్తామని ప్రాబ్లం చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కూల్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ అలాట్మెంట్ అయినప్పుడు సార్ ఇది ప్రజలు ఏం చేశారంటే ఆల్రెడీ వాళ్ళు స్కూళ్ళలో జాయిన్ చేశారు పిల్లలని. అందు గురించి వాళ్ళు రావడానికి కొద్దిగా ఇబ్బందుల పాలైనరు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈ మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఒకవేళ లిఫ్ట్లు అయినారు అనుకో, లిఫ్ట్ అయితే ఖచ్చితంగా ప్రజలు వస్తారు. ఇంకోటి వాళ్ళకు స్కూల్ సదుపాయం కావాలి. ఇక్కడ హాస్పిటల్ లేదు సార్, హాస్పిటల్ సదుపాయం కావాలి. ఈ ఎస్టీపీ లైన్ కూడా సార్, అక్కడ ఎస్టీపీ లైన్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఎస్టీపీ లైన్ ఖాళీ వాటర్ ఫ్లో కావడానికి మాత్రము, అవుట్ సైడ్ ఫ్లో కావడానికి దారి లేదు సార్. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మన యజమానులకు వాళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది. మెయిన్ चीज जो है लिफ्ट है. लिफ्ट जल्द से जल्द अगर हो गया तो पूरे लोग आने का है. बस बूढ़े बड़े लोग रहते हैं सर, ऊपर जाना बोले तो बहुत मुश्किल हो रहा, बहुत प्रॉब्लम हो रहा, आने जाने के लिए तकलीफ हो रहा. सब आओ बोल के बोल रहे, लेकिन कैसा आना बताइए सर. हमको कुछ फैसिलिटीज है तो आएंगे ना, बताइए. ఖాళీ ఆవు బోల్ రే బస్. ఇంకోటి సార్ ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పబ్లిక్ వస్తే సార్ ఇక్కడ జీవనోపాధి గురించి చాలా ప్రాబ్లం ఉంది సార్, చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు. ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకు సరిపోయేంత జనాభా ఉంది వాళ్ళకు అక్కడ ఫ్యాక్టరీలలో. ఇంకా వేరే మనం ఇక్కడ నుంచి మనం పోయి అడిగేసరికి ఇక్కడ డ్యూటీలు లేవు, ఇక్కడ పని లేదు అనేసరికి అక్కడ నిరుత్సాహ పడిపోతున్నారు పబ్లిక్. ఇక అందు గురించి ఇక్కడ రాలేకపోతున్నారు. దాని గురించి కూడా సార్ ఇది చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? समस्या यह है कि यहाँ पे जो है मनसलपल्ली महेश्वरम डबल बेडरूम का ये प्रॉब्लम है कि पूरा लिफ्ट नहीं है तो लोगों नहीं आ रहे, न स्कूल है न नौकरी है. लोग आप बोल रहे नौकरी मिले तो यहाँ क्या करूँ आके जंगल में,
क्या नौकरी होना ना मेरे को, और बच्चे स्कूल कैसे जाएंगे, लिफ्ट है नहीं तो ऊपर जाएंगे कैसा, लोग नहीं आ रहे, ये सब प्रॉब्लम है यहाँ पे। पानी का अलग प्रॉब्लम है, लोगों के अलग प्रॉब्लम है, ये बहुत प्रॉब्लम है। ये मनसलपल्ली डबल बेडरूम మహేశ్వరం। సార్ ఇక్కడ మొత్తం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు, ఎంతమంది ఆకుపోయారు, మీరేం చెప్తారు? ఒక 2400 ఇండ్ల వరకు నిర్మించారు సార్ ఇక్కడ. ఇందులో వచ్చేసి ఇప్పుడు 10% వచ్చారు పబ్లిక్. ఇంకా ఈ మార్చ్ ఏప్రిల్ వరకు సహజంగా మాత్రం అయితే ఒక 50% వరకు వస్తారు సార్. ఒకవేళ లిఫ్ట్లు ఉన్నాయనుకో ఖచ్చితంగా పబ్లిక్ వస్తారు. స్కూల్ కూడా ఉండాలి, సదుపాయం కావాలి పబ్లిక్కు. ఇంకోటి హాస్పిటల్ ఉండాలి సార్. ఇక్కడ మెయిన్ ఇవి పబ్లిక్ కావాల్సింది ఫస్ట్. మీరేం చెప్తారండి ఇక్కడ సమస్యలు? సమస్య అంటే ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ చెప్పకుండా ఏదో ఇవ్వాలని ఇచ్చేసింది ఫస్ట్, ఒక మెయిన్ థింగ్ ప్రాబ్లమ్. ఇంకోటి లిఫ్ట్ కూడా సగం వర్కింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇంకోటి నైట్ కూడా చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ప్రాపర్గా వే ఆఫ్ హెల్త్ కేర్ కూడా లేదు ఇక్కడ. వస్తురు పోతూ చూస్తురు కానీ దానికి ఎలాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు ఇంతవరకు. నేను అడుగుతానేమో ఇప్పుడు కరెంట్ బిల్ అంటేనేమో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి, టైం పడుతుందని చెప్పి అదొకటి పెట్టిన మన రీజన్ మొత్తం ఏంటంటే ఓవరాల్ చూస్తే మొత్తం ప్రాబ్లమ్ మొత్తం 100% కూడా 91% కాదు, 100 to 100 మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ కూడా కరెక్ట్ లేదు. ఏమంటే మీటర్ పెట్టుకోమంటారు, మీటర్ ఎట్లా పెడతామని వచ్చిందే ఒక 10 తీసి కొడితే ఒక తిప్పి కొడితే 10% ఫ్యామిలీ కూడా లేదు. లేదా కూడా మీటర్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటారు? ఫ్రీ సర్వీస్ వాటర్ కూడా ఇవ్వకపోతుంది గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే. సెకండ్ బ్లాక్ 9th ఫ్లోర్లో వచ్చింది. నిన్న గృహప్రవేశం చేసుకుందామంటే వాటర్ లేవు. నిన్న సడన్గా మేము ఎల్బీ నగర్ నుండి వచ్చినాం, అసలు వాటర్ లేవు. 2 daysకి ఒకసారి ఇప్పుతురంటే ఇప్పుడు సడన్గా పూజ పెట్టుకుంటాం మేము ఇంట్లో గృహప్రవేశం. మంచి రోజులు కూడా నిన్నటికి లాస్ట్ అయినాయి మాకు. ఇప్పుడు వాటర్కు ప్రాబ్లం ఉంది. 9th ఫ్లోర్ అంటే ఈజీగానైనా, లిఫ్ట్ కూడా ఓపెన్ లేదు కదా. ఎక్కి దిగాలంటే ఎన్నిసార్లు ఎక్కుతాము? సామాన్ పట్టుకొని మొయ్యాలంటే ఉట్టిగానే అవుతుందా? మేము అంత దూరంకి వెళ్ళి ట్రాలీ కట్టుకొని పనిమాల ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఉందామని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, ఏదైనా అసలు ఏది లేదు మాకు. ఇచ్చిన వల్ల ఇచ్చారు బాగానే ఉంది, అన్నిటికీ బాగానే ఉంది. కాకపోతే వాటర్ లేనిది ఏ పని అవుతుందా? ఒకటి ఇంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు అన్నీ ఉండాలి కదా. ఒక కరెంటు లేదు, ఒక లైట్, మెట్లు ఎక్కాలంటే చిమ్మని చీకటి. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమస్య అంటే ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ చెప్పకుండా ఏదో ఇవ్వాలని ఇచ్చేసింది ఫస్ట్, ఒక మెయిన్ థింగ్ ప్రాబ్లమ్. ఇంకోటి లిఫ్ట్ కూడా సగం వర్కింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇంకోటి నైట్ కూడా చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ప్రాపర్గా వే ఆఫ్ హెల్త్ కేర్ కూడా లేదు ఇక్కడ. వస్తురు పోతూ చూస్తురు కానీ దానికి ఎలాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు ఇంతవరకు. నేను అడుగుతానేమో ఇప్పుడు కరెంట్ బిల్ అంటేనేమో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి, టైం పడుతుందని చెప్పి అదొకటి పెట్టిన మన రీజన్ మొత్తం ఏంటంటే ఓవరాల్ చూస్తే మొత్తం ప్రాబ్లం మొత్తం 100% కూడా 91% కాదు, 100 to 100 మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ కూడా కరెక్ట్ లేదు. ఏమంటే మీటర్ పెట్టుకోమంటారు, మీటర్ ఎట్లా పెడతామని వచ్చిందే ఒక 10 తీసి కొడితే ఒక తిప్పి కొడితే 10% ఫ్యామిలీ కూడా లేదు. లేదా కూడా మీటర్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటారు? ఫ్రీ సర్వీస్ వాటర్ కూడా ఇవ్వకపోతుంది గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే. సెకండ్ బ్లాక్ 9th ఫ్లోర్లో వచ్చింది. నిన్న గృహప్రవేశం చేసుకుందామంటే వాటర్ లేవు. నిన్న సడన్గా మేము ఎల్బీ నగర్ నుండి వచ్చినాం, అసలు వాటర్ లేవు. 2 daysకి ఒకసారి ఇప్పుతురంటే ఇప్పుడు సడన్గా పూజ పెట్టుకుంటాం మేము ఇంట్లో గృహప్రవేశం. మంచి రోజులు కూడా నిన్నటికి లాస్ట్ అయినాయి మాకు. ఇప్పుడు వాటర్కు ప్రాబ్లం ఉంది. 9th ఫ్లోర్ అంటే ఈజీగానైనా, లిఫ్ట్ కూడా ఓపెన్ లేదు కదా. ఎక్కి దిగాలంటే ఎన్నిసార్లు ఎక్కుతాము? సామాన్ పట్టుకొని మొయ్యాలంటే ఉట్టిగానే అవుతుందా? మేము అంత దూరంకి వెళ్ళి ట్రాలీ కట్టుకొని పనిమాల ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఉందామని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, ఏదైనా అసలు ఏది లేదు మాకు. ఇచ్చిన వల్ల ఇచ్చారు బాగానే ఉంది, అన్నిటికీ బాగానే ఉంది. కాకపోతే వాటర్ లేనిది ఏ పని అవుతుందా? ఒకటి ఇంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు అన్నీ ఉండాలి కదా. ఒక కరెంటు లేదు, ఒక లైట్, మెట్లు ఎక్కాలంటే చిమ్మని చీకటి. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే భారీ భవనాలు నిర్మించారు. ఇక్కడ మంచినీటి వసతి లేదు. కేవలం ఇప్పటి వరకు 10% మంది వచ్చినా వారికి సరైన మంచినీటి వసతి లేదు. కొన్ని బ్లాకులలో అయితే విద్యుత్ సదుపాయం కూడా లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేసిన వారికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయి వసతులు కల్పించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం నుంచి.